57 రోజులు బరాబర్ 57 రోజులు అంటే 1368 గంటలు అంటే 82,080 నిమిషాలు. అమ్మో అండ్ల ఆల్రెడీ 30 సెకండ్లు ఒడిచినట్టే. ఆ టయానికి వేల మంది లీడర్ల తలరాతలు రాయబోతున్నాం. అండ్లకెళ్ళి 543 మంది ఎంపీలను చేసి పార్లమెంటుకు పంపుతాం. కొందరు మంత్రులైతారు, ఒకరు ప్రధానమంత్రి అవుతారు. ఇక ఈ 57 రోజులు మనమంతా మామూలు పబ్లిక్ గాదుల్లో ఓటర్ దేవుళ్ళం. ఈ 57 రోజులు మీకు మీరే తోపులు. 57 రోజులని ఒకటే ఊరిస్తావు, అసలు ముచ్చటేందో చెప్పు అని గులుగుతుర్రని నాకు అర్థమైంది. పార్లమెంట్ ఎలక్షన్లకు గంట మోగింది ఇయాల. ఫస్ట్ మన తెలంగాణ కాంచి షురూ చేద్దాని. इसमें तेलंगाना और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June. రైట్. తెలంగాణలో మే 13 నాడు ఎలక్షన్, జూన్ 4 నాడు కౌంటింగ్. అంటే మన ఏలుకి ఇంకంటే తనకి 57 రోజులు వేసినాక ఎవరు గెలిచింది తెలుస్తానికి ఇంకో 21 రోజులు పడుతుంది అన్నట్టు. ఏప్రిల్ 18 తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే ఆ దినంకెళ్ళి నామినేషన్లు వేసుకోవచ్చు. కాగితాలు సమర్పిస్తానికి ఏప్రిల్ 25 లాస్ట్ డేట్. గెలుచుడు మా తోటి కాదనుకున్న వాళ్ళు 3 రోజులలో నామినేషన్లు వాపస్ తీసుకునే ఛాన్స్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెక్క కాలం చేసింది కదా, గా సీటు కూడా మే 13 నాడే ఓట్లు పెట్టాలని డిసైడ్ చేసింది ఎన్నికల సంఘము. మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల నాడే ఆంధ్ర ఎమ్మెల్యే ఎంపీ 2 ఎలక్షన్లు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒకటే పారి ఓట్ల కథ ఒడిపిస్తున్నారు అన్నట్టు. ఢిల్లీలో ఎన్నికల సంఘం విలేకరుల మీటింగ్ పెట్టి దేశంలో ఎలక్షన్ల గురించి వివరంగా చెప్పింది. 28 రాష్ట్రాలలో 543 సీట్ల కోట్లుంటాయి కాబట్టి అంతటి ఒకటే నాడు పెట్టాలంటే ఆఫీసర్లు చాలరు, పోలీసులు చాలరు. అందుకే కొన్ని రాష్ట్రాలలో ఒకనాడు, కొన్ని రాష్ట్రాలలో ఒకనాడు పెట్టుకుంటా పోతారు. ఈ బుధవారం నాడు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే వచ్చే నెల 19 నాడు ఫస్ట్ పోలింగ్ ఉంటది. మే 7 నాడు లాస్ట్ నోటిఫికేషన్, జూన్ 1 కు లాస్ట్ పోలింగ్. మన తెలంగాణ, ఆంధ్ర 2 4వ దశలు ఉన్నాయి. ఆంధ్రతో పాటు ఒరిస్సా, అరుణాచలం, సిక్కిం రాష్ట్రాల ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్లు ఒకటే పారు వచ్చినాయి. ఓట్లకు గంట కొట్టిరు కాబట్టి ఇయాల్టికెళ్ళి ఎన్నికల సంఘం రూల్స్ అమల్లోకి వచ్చినాయి. ఏడేమైనా అంతా అలే చూసుకుంటారు. ఇక దేశమంతా ఏలుకి ఇంకురుద్దినాక జూన్ 4 తారీఖు మంగళవారం నాడు ఓట్ల మిషన్లు తెరిస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరికి దేశాన్ని భాగ్యం వచ్చింది తెలుస్తుంది అన్నట్టు.